నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి పెను సంచలనం మొదలైంది. గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అటు రాజకీయ వర్గాల్లో ఇటు సామాన్య ప్రజల్లో ఎంతో ఉత్కంఠ రేపుతున్న తెలంగాణ క్యాబినెట్ విస్తరణ అంశంపై ఎట్టకేలకు ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చేసింది. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన ఒక అత్యంత కీలకమైన భేటీ ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణుల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. అసలు మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరగబోతుంది, నామినేట్ పదవుల కోసం ఎదురు చూస్తున్న నేతల భవిష్యత్ ఏంటి, దేశ రాజకీయాలను శాసించే ఆ కీలక నిర్ణయం తెలంగాణ వేదికగా ఎప్పుడు జరగబోతా ఉన్నది అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటనలో భాగంగా లోక్సభ ప్రతిపక్ష నేత నాయకుడు రాహుల్ గాంధీతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత దేశంలో సరికొత్త రాజకీయ సమీకరణాలు మారిన నేపథ్యంలో లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించిన రాహుల్ గాంధీని సీఎం రేవంత్ రెడ్డి కలవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. శుక్రవారం జరిగిన ఈ ఉన్నతస్థాయి భేటీలో తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన పలు కీలక పరిణామాలు, రాబోయే రోజుల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు మరియు జాతీయ రాజకీయాల్లో తెలంగాణ పోషించాల్సిన పాత్రపై వీరిద్దరి మధ్య చాలా సుదీర్ఘంగా లోతుగా చర్చలు జరిగాయి. అయితే ఈ భేటీలో అందరి దృష్టిని ఆకర్షించిన ప్రధాన అంశం ఎప్పుడెప్పుడో అని ఎదురు చూస్తున్న మంత్రివర్గ విస్తరణ. ప్రస్తుతం తెలంగాణ మంత్రివర్గంలో 2 కీలకమైన ఖాళీ పదవులు ఉన్నాయి. అయితే ఈ ఖాళీ పదవులను భర్తీ చేయడం కోసం రాష్ట్రంలో నెలకొన్న సామాజిక సమీకరణాలు, ఏ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలి, అలాగే జిల్లాల వారీగా ఉన్న పెండింగ్ డిమాండ్ల యొక్క పూర్తి నివేదికను ఒక స్పష్టమైన లిస్టును సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ముందు ఉంచినట్లు సమాచారం. అయితే దీనిపై స్పందించిన రాహుల్ గాంధీ రాష్ట్రంలో రాజకీయ లబ్ధిని, అంతర్గత సమతూకాన్ని చూసుకొని ఆ మొత్తం ఆలోచించి ఇప్పటికిప్పుడు అత్యవసరంగా మంత్రివర్గ విస్తరణపై నిర్ణయం తీసుకోలేమని తేల్చి చెప్పారు. దేశంలో రాబోయే రాజ్యసభ ఎన్నికలు పూర్తిగా ముగిసిన అనంతరం మాత్రమే తెలంగాణ క్యాబినెట్ విస్తరణపై ఒక తుది నిర్ణయం తీసుకుందామని, దీనిపై త్వరలోనే మరోసారి ప్రత్యేకంగా సమావేశమై తుది జాబితాను ఖరారు చేద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. అయితే మంత్రి పదవులతో పాటు రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి ఏవైతే కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర నామినేటెడ్ పోస్టుల భర్తీ అంశం కూడా ఈ భేటీలో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తూ ఉంది. అయితే చాలా కాలంగా పార్టీ కోసం కష్టపడిన సీనియర్ నాయకులను, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఈ పదవుల కోసం ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. దీనిపై రాహుల్ గాంధీ ముఖ్యమంత్రికి ఒక కీలకమైన ఖచ్చితమైన సూచన చేశారు. నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో గ్రూప్ రాజకీయాలకు తావు ఇవ్వకుండా స్థానికంగా ఉన్న నాయకులందరూ ఒక చోట కూర్చుకొని ఏకాభిప్రాయానికి రావాలని ఆయన సూచించినట్టు తెలుస్తూ ఉంది. అయితే సమాజంలోని అన్ని సామాజిక వర్గాలు న్యాయం జరిగేలా సామాజిక సమతుల్యం చూసుకుంటూ ఆ సమతుల్యాన్ని పాటిస్తూ పార్టీ క్యాడర్లో ఎలాంటి అసంతృప్తికి చోటు లేకుండా ఈ పోస్టులన్నింటినీ భర్తీ చేసుకోవాలని, దీనికోసం స్థానిక నాయకత్వంతో సమన్వయం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇదిలా ఉంటే ఈ కీలక సమావేశంలో మరికొన్ని అంతర్గత విషయాలు కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్ నేత మీనాక్షి నటరాజన్ గారికి రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు దారితీసిన న్యాయపరమైన చిక్కులు, ఆ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు మరియు తదుపరి లీగల్గా తీసుకున్నటువంటి వ్యూహాలన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి క్షుణ్ణంగా వివరించారు. దీంతోపాటు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి 99 రోజుల కార్యక్రమాల పురోగతిని, ప్రజల్లోకి వెళ్ళిన సంక్షేమ పథకాలను ఒక నివేదిక రూపంలో రేవంత్ రెడ్డి వివరించారట. ప్రభుత్వం సాధించిన ఈ విజయాలపై రాహుల్ గాంధీ ప్రశంసలు కురిపిస్తున్నారని కూడా వారు చెప్తా ఉన్నారు. అయితే వారు కూడా మాట్లాడుకుంటూ వాస్తవానికి మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలి ఏందనే విషయంపై కూడా వారు చర్చించడం జరిగింది. సో దాన్ని కొద్దిగా పక్కన పెట్టడం జరిగింది. అయితే జాతీయ రాజకీయాలను మలుపు తిప్పే ఒక అతిపెద్ద అప్డేట్ కూడా ఈ భేటీ ద్వారా మనకు వచ్చింది. ఏదైతే దేశంలో ఉమ్మడి ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఏదైతే ఇండియా కూటమి ఉందో ఆ ఇండియా కూటమి తమ చని హైదరాబాద్ వేదికగా నిర్వహిస్తూ ఉందని తెలుస్తూ ఉంది. సో దీంట్లో భాగంగా హైదరాబాద్లో ఉన్నటువంటి మిగతా ఏర్పాట్లన్నీ కూడా చూడాలంటూ రేవంత్ రెడ్డిని సూచించినట్టు తెలుస్తూ ఉంది. అయితే ఇండియా కూటమి తమ తదుపరి ఆలోచన ఏంటి, రానున్నటువంటి రోజుల్లో ఎలా పనిచేయాలనే ఒక ఆసక్తికరమైన చర్చ కూడా జరగబోతూ ఉంది. సో దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అన్ని విధాలా కూడా ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. సో త్వరలోనే వారి హైకమాండ్తో పాటు మిగతా ఇండియా కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా తెలంగాణ రాష్ట్రానికి రాబోతూ ఉన్నాయి. సో తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇండియా కూటమి ఒక పెద్ద ఎత్తున కూడా
ఒక డిసిషన్ తీసుకోబోతా ఉంది. మరి ఎట్లా చేయాలి, ఏం చేయాలి, నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఎలా పడగొట్టాలని ఒక ఆలోచనతో ఉన్నట్టు అయితే తెలుస్తూ ఉంది. అయితే మొత్తానికైతే ఢిల్లీ వేదికగా జరిగినటువంటి భేటీలో చూస్తే తెలంగాణలో ఉన్నటువంటి మంత్రి పదవులు, అదేవిధంగా నామినేటెడ్ పోస్టులకు ఉన్నటువంటి అంశాల మీద చర్చ జరిగింది. అదేవిధంగా రాజ్యసభ ఎన్నికలకు సంబంధించినటువంటి ఏవైతే మొత్తం సీట్లు ఖరారు అయిపోయిన తర్వాత దాని తర్వాతనే ఈ క్యాబినెట్ విస్తరణ జరగబోతుందని ఒక క్లారిటీ అయితే వచ్చింది. అయితే ఆగస్టు నెలలో జరిగేటువంటి భాగ్యనగరంలో జరగబోయేటువంటి ఇండియా కూటమి భారీ సమావేశం వెనుక ఉన్నటువంటి మతలాభం ఏందో అర్థం కావట్లేదు. ప్రస్తుతానికైతే అది జరగబోతున్నటువంటి ఒక క్లారిటీ అయితే రావడం జరిగింది. సో ఈ క్యాబినెట్ విస్తరణ జరగడం వల్ల అసలు ఎవరికి లాభం ఉండబోతా ఉంది? నిజంగా వాస్తవానికి చాలా సమస్యలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఒకరికి ఇస్తే ఇంకొకరు అనగడం కావచ్చు, ఒకరు పార్టీ వీడేటువంటి అవకాశాలు ఉన్నాయి. మల్రెడ్డి రంగారెడ్డి లాంటి వాళ్ళు కూడా పార్టీని వీడుస్తామంటూ కూడా గతంలో బహిరంగ చెప్పినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. సో రాజగోపాల్ రెడ్డి కూడా గతంలో ఢిల్లీకి వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా బేరీజు వేసుకుంటే మరి ఇప్పుడైతే మంత్రి పదవులు ఇస్తే రానటువంటి ఎలక్షన్స్కి మిగతా పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడప్పుడే మాత్రం ఈ మంత్రి పదవుల విస్తరణ కావచ్చు, లేదా క్యాబినెట్ విస్తరణ ఏది కూడా ఇప్పట్లో జరిగేటువంటి అవకాశం అయితే లేనట్టుగా కనిపిస్తూ ఉంది. చూస్తూనే ఉండండి దిశ టీవీ.